హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టూడియో. సో ఈ రోజు మన టాపిక్ వచ్చేసి సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కులాటలో చనిపోయింది ఒక మహిళ రేవతి అని చెప్పేసి. సో దాని గురించి మాట్లాడదాం. సో ఈ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే సినిమా హైప్, పిఆర్ స్టంట్స్ ఇవన్నీ చేసి జనాల్లో ఉర్రూతలుగిచ్చి సో వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించి వాళ్ళు థియేటర్కి వచ్చేలా చేసి సో దీన్నంతా ఎవరు తప్పు అని అనుకుంటే ప్రొడ్యూసర్స్ తప్ప, హీరో తప్ప. సో నాకు అనిపిస్తా ఉండేది ఏమంటే జనాలు తప్పే అనిపిస్తుంది. ఎందుకంటే సో మెయిన్ ఈ ప్రాబ్లం స్టార్ట్ అయినది వచ్చేసి మనకి భాస్కర్ మరియు రేవతి అనే దంపతులకి ఇద్దరు పిల్లలు. సో ఆ పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అనమాట. ఆ అబ్బాయి అల్లు అర్జున్ ఫ్యాన్. సో అబ్బాయి ఇలా పుష్ప 2 ప్రీమియర్స్ పడుతున్నాయి సంధ్యా థియేటర్ లో, మనం వెళ్దామని చెప్పాడు. సో వాళ్ళ నాన్నతో అడిగాడు అనమాట. సో వాళ్ళ నాన్న 2-3 రోజులు సతాయిచ్చి సో లాస్ట్ లో ఫైనల్ గా అగ్రీ చేశాడు సో మూవీకి అయితే వెళ్దామని. ఆయన ఒక ఉద్యోగస్తుడు. సో వాళ్ళ భార్య ఇంట్లో ఉండి ఈ పిల్లల్ని చదివించుకుంటూ ఇలా నార్మల్ ఫ్యామిలీనే. సో నేను న్యూస్ లో చూశాను, ఆయన మాట్లాడిన బాగా చాలా బాగా వేసింది యాక్చువల్ గా. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే మెయిన్ సో రిలీజ్ కన్నా ఒక్క రోజు ముందు 9:30కి ప్రీమియర్స్ షోస్ పెయిడ్ ప్రీమియర్స్ అని చెప్పి వేశారు. సో దానికి టికెట్స్ రేట్లు ఏమైనా తక్కువ ఉన్నాయంటే అది లేదు, 1100, 1200. సో డిపెండ్స్, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆంధ్ర మరియు తెలంగాణ గవర్నమెంట్స్ పర్మిషన్స్ ఇచ్చేసాయని చెప్పి వాళ్ళు విచ్చలవిడిగా ఏమంటే అది టికెట్స్ వేసి ఎలా కావాలంటే అలా పెంచుకున్నారు. సో మెయిన్ మన ప్రాబ్లం వచ్చినది ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని అడిగిన తర్వాత వాళ్ళ నాన్న అగ్రీ చేసి ఓకే అన్న తర్వాత వాళ్ళ నాన్న ఆఫీస్కి వెళ్ళి వచ్చేటప్పుడు 3 o'clock కాల్ చేసి కన్ఫర్మ్ అయ్యే టికెట్స్ వచ్చేయండి థియేటర్కి డైరెక్ట్ గా అని చెప్పి చెప్పాడు. సో రేవతి అనే ఆమె ఇద్దరు పిల్లల్ని తీసుకొని థియేటర్కి అయితే వెళ్ళి థియేటర్లో వీళ్ళు మీట్ అయ్యి ఆ అమ్మాయిని ఇంటి దగ్గర వదిలేసి వద్దామని చెప్పి వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. సో వెళ్ళిపోయిన తర్వాత అల్లు అర్జున్ సో ఎవరైతే మన పుష్ప హీరో ఉన్నారో తను వాళ్ళ ఫ్యామిలీతో సంధ్యా థియేటర్కి వచ్చారు. సో సంధ్యా థియేటర్ కి అల్లు అర్జున్ ఫ్యామిలీతో వస్తారని పిఆర్ స్టంట్స్ ఏం చేశారంటే ఫస్ట్ అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో హైప్ క్రియేట్ చేసి జనం ఎక్కువ మంది సంధ్యా థియేటర్ దగ్గర వచ్చేలా చేశారు. సో ఇది మెయిన్ తప్పు వచ్చేసి మెయిన్ మన థియేటర్ వాళ్ళది, ప్రొడ్యూసర్స్ ది, హీరోది. సో అనుకుంటూ పోతే చాలా కారణాలు ఉంటాయి. సో నాకు అనిపించింది నేనేమనుకుంటున్నానని డైరెక్ట్ గా చెప్తాను. సో ఈయన కూతురు ఇంట్లో వదిలేసి వెళ్ళడానికి వెళ్ళి వాపస్ వచ్చి సో తర్వాత భార్యకి కాల్ చేస్తే కాల్ లిఫ్ట్ అవ్వలేదు. సో స్విచ్ ఆఫ్ వచ్చింది. సో పోలీస్ వాళ్ళతో వెళ్ళి ఇట్లా నా కొడుకు అని చెప్పి ఏమో ఫోటో చూపిస్తే బ్లాక్ కలర్ షర్ట్ వేసుకున్న అతనైనా మీ కొడుకు అని చెప్పి అడిగారు పోలీసులు, ఇతన్ని అడిగారు. సో ఈయన అగ్రీ చేశాడు. సో అవునవును అని ఒప్పుకున్నాడు. సో ఫోటో చూపించారు. సో హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి హాస్పిటల్కి పిలుచుకొని పోతా ఉంటే సెంటర్ లో ఇంకో కానిస్టేబుల్ వచ్చేసి సో ఇలా థియేటర్ దగ్గర ఒక మహిళ చనిపోయింది, సో ఆయన భార్య ఉండొచ్చు అని చెప్పి కానిస్టేబుల్ డిస్కస్ చేస్తా ఉంటే డిస్కస్ చేసుకునేది విని తో అడిగి తెలుసుకొని సో ఆయనకు తెలిసింది ఆయన భార్య అక్కడ తొక్కుళ్ళాట్లో చనిపోయిందని. సో ఆయనకు అక్కడే హార్ట్ బ్రేక్ అయింది. సో ఏమంటే ఈ మూవీ అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. సో అదేం పెద్ద ఫస్ట్ డే చూడాలి, సెకండ్ డే చూడాలి అదేం లేదు కదా. ఎప్పుడు 5-6 రోజుల తర్వాత చూసినట్లే ఓటీటీలో వచ్చి చూసినట్లే మేము వెళ్తా ఉంటాం మూవీస్ కి. సో దాంట్లో ఏం లేదు. సో హీరో క్రేజ్ బట్టి, హీరోకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ బట్టి మెయిన్ ఇంకొకటి ఏమంటే ఫ్యామిలీస్ వెళ్ళకూడదు. ఫస్ట్ డే ఫ్యాన్స్ ఉంటారు, మెయిన్ యూత్స్ అంతా వచ్చి తొక్కులాడుకునేది, ఫుల్ రష్. ఏ అవసరం ఏముంది, ఫస్ట్ డేనే చూడాలని అవసరం ఏముంది. ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీ వెళ్ళారు వాళ్ళు నలుగురులో. ఇప్పుడు ఆమె తొక్కులాడుకుంటా ఉన్నప్పుడు చనిపోయింది. సో దీనికంతా ఎవరు రెస్పాన్సిబిలిటీ వహిస్తారు? థియేటర్ వాళ్ళ, హీరోనా, ప్రొడ్యూసర్సా? ఎవరు వహించాలి? ఎందుకంటే వాళ్ళది ఇప్పుడు అందరూ డబ్బులు చేసుకోవడానికే చూస్తున్నారు. మెయిన్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ అవుతున్నారో నవీన్ గారు. సో వీళ్ళు ఒక ట్వీట్ అయితే వేశారు. సో ఇది చాలా బాధాకరం, విషాదకరం. ఇదంతా వేశారు, అదంతా సరే, కానీ మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? అది మెయిన్ హైప్ చాలా క్రియేట్ చేసి ఆ టికెట్ డబ్బులు ఏమైనా తక్కువ పెట్టారా? 1100, 1200 నార్మల్ పీపుల్ ఎలా అఫోర్డ్ చేస్తారు అంత మనీ? సో సెకండ్ డే, థర్డ్ డే చూసుకోండి అని చెప్పి ఫస్ట్ డేకి మీరు పెయిడ్ ప్రీమియర్స్ చేసుకోమని ఎవరు చెప్పారు? ఆల్రెడీ కేసు కూడా నడుస్తూ ఉంది కోర్టులో. సో ఇలాంటప్పుడు మనకు అవసరం ఉందా? సో నిజంగా మనకు అవసరం ఉందా? ఆ మూవీ చూసి మనకి ఎంత నాలెడ్జ్ గెయిన్ అవుతుంది ఇవన్నీ ఆలోచించుకోవాలి. మన నార్మల్ పీపుల్ నార్మల్ గా ఆలోచించుకొని వెళ్ళాలి కదా. సో ఇప్పుడు రేవతి అనే ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆ పిల్లలకి రేపొద్దున ఎవరు చూస్తారు? వాళ్ళు అనాథలుగా పెరగాల్సింది ఏదైనా ఇంకా
సో దీనంతా ఆలోచించి మనకి కొంచెం దేవుడు జ్ఞానం ఇచ్చాడుగా. సో దీనంతా ఆలోచించి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు, ఫ్యామిలీతో ఎప్పుడు వెళ్ళాలి, ఫస్ట్ డే కూడా కాదు, పెయిడ్ ప్రీమియర్స్ బిఫోర్ డే 9:30 వేసిన షోకి వెళ్ళడం అవసరమా? సో ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళింది కాబట్టి అలా జరిగింది కాబట్టి నేను చెప్పట్లా, మనం ఆలోచించుకోవాలా ఫస్ట్. సో రేపు పొద్దున ఇంకో ఇన్సిడెంట్ కావచ్చు. సో ఒక హీరో గురించి చనిపోవడం, ఎవరైనా కానీ మనసేగా, ఒక జీవి చచ్చిపోతే చచ్చిపోయినట్లే కదా. సో దాని గురించి చెప్తున్నా నేను. సో అందరూ ఆలోచించండి. సో ఇప్పుడు ఆ పిల్లలకి రేపు పొద్దున ఎవరు చూసేవాళ్ళు ఉండేది. సో అందుకనే ఆలోచించుకొని, ఇప్పుడు గవర్నమెంట్ ఏమైనా వాళ్ళు కొంచెం అందరూ మనీ హెల్ప్ చేయొచ్చు, కానీ వాళ్ళకి అమ్మ అనే పిల్లలకు మాత్రం దూరం అయ్యారుగా పిల్లలు. వాళ్ళ అమ్మ రేపు పొద్దున ఎవరిని పిలిచేది అవుతుంది, ఎవరిని పిలవడానికి అయ్యాలి. సో అందుకనే ఆలోచించకుండా. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమనేది చెప్పి కామెంట్స్ లో రాయండా. నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? సో సంధ్యా థియేటర్ మెయిన్ ఫ్యాన్స్ షో ఫస్ట్ డే ఫుల్ రష్ ఉంటుంది. ఎవరు అంటే యూత్ వెళ్తే పర్లేదు, వాళ్ళు వెళ్ళి వచ్చేసారు, కానీ ఫ్యామిలీస్ లేడీస్ అవసరం లేదు నాకు అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో రాయండి. సో ఈ ఇన్సిడెంట్ గురించి అయితే నేను మాట్లాడాలనుకున్నా, అందుకే మాట్లాడాను. సో ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. మీకేమనిపిస్తుంది అనేది కామెంట్స్ లో రాయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు స్టూడియో. థ్యాంక్ యూ.